పాకిస్తాన్తో అటో ఇటో తేల్చుకునేందుకే భారత్ సిద్ధమైందా? యుద్ధం వస్తే తట్టుకునేందుకు ప్రజల్ని సిద్ధం చేస్తోందా? అటు ఆర్థికంగా పాక్ చితికిపోయారా ప్రణాళికలు రూపొందిస్తోందా? ఏకాకి పాక్ ఏమీ చేయలేదా? పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. దాడి సూత్రధారి పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు రెడీ అవుతోంది. పాకిస్తాన్ పై సైనిక దళాల ముప్పేట దాడికి రంగం సిద్ధమవుతోంది. తమ దేశంపై బాంబుల వర్షం కురవబోతోందని పాక్ నేతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకార దాడి చాలా గట్టిగా ఉంటుంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇప్పటికే హెచ్చరించారు. దాడి ఏ స్థాయిలో ఉంటుందో ఉగ్రవాదులు సైతం ఊహించలేరని మోదీ వార్నింగ్ దెబ్బకు దాయిది దేశం వణికిపోతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రివిధ దళాధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు మోదీ. మనం దాడి చేస్తే భారతదేశంలోని ఏ ప్రాంతంపైనైనా పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంది. అందుకే బాంబుల వర్షం కురిసినా తమను కాపాడుకునేందుకు వీలుగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలు కావచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుకే హైదరాబాద్, విశాఖపట్నంలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. పాక్ అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలన్నదే వీటి కాన్సెప్ట్. 71 वॉर के दौरान मैं यंग स्टूडेंट के तौर पे अमृतसर में था और हमने ये सारी मॉक ड्रिल्स की हैं. उसके बाद मैं फिरोजपुर में पढ़ा हूँ, वो फिर से बॉर्डर एरिया है और वहाँ पे भी ये मॉक ड्रिल्स होती थी. ये सिर्फ सिटीजन्स के फायदे के लिए हैं और सिटीजन्स को अवेयर करने के लिए कि अगर कोई कार्रवाई होती है तो आपको अपने आप को कैसे बचाना है. इसमें पैनिक करने की कोई ज़रूरत नहीं है. ये जो है कि अपने इंडिविजुअल और अपने परिवार को आपने कैसे सुरक्षित रखना है. और इसमें यह नहीं है कि पाकिस्तान ने हर घर के ऊपर हमला करना, इतने उसके पास पैसे भी नहीं है, इतना उसका एम्युनिशन भी नहीं है. Great anger amongst not just the people of India but also the government of India, and the objective is to show Pakistan that fomenting such kind of terror strikes in India, aiding, abetting, financing, even training such terrorists is not a low-cost option. So the objective will be to show Pakistan that there will be costs involved of such terrorist attacks. तो सबसे बड़ी बात है, मैं सल्यूट करता हूं इंडियन आर्मी को कि जितनी इनकी सपोर्ट मिलती है, मुझे नहीं लगता हमें इतनी एडमिनिस्ट्रेशन की सपोर्ट मिलती है या किसी सरकार की सपोर्ट मिलती है. जो लोगों के साथ सही करेगा उसकी तारीफ करने पे भी हमें पीछे नहीं करेंगे, लेकिन जो गलत करेगा, जो टाइम पे पहुंचेगा नहीं, हमारे लोगों के साथ. और सबसे बड़ी बात, actually they protect the civil during war. The suffering is alleviated, the suffering is removed, is lessened, and there is no suffering or minimum suffering. सभी यात्रियों के अंदर भी एक ढाढ़स बनाने के लिए ये काम कर रहे हैं. और उसी के साथ में जैसा कि आप देख सकते हैं, हमारे पास में जो आरपीएफ का खोजी डॉग है डैनी, वो भी हम लोगों के साथ में है और वो भी लगातार छत्रपति शिवाजी महाराज टर्मिनस और इसी जैसे सारे स्थानकों के ऊपर सुरक्षा के बंदोबस्त करने के लिए तत्पर है. మరోవైపు పాకిస్తాన్ ను ఆర్థికంగా ఏకాకి చేసే దిశగా భారత్ చర్యలు వేగవంతం చేసింది. లష్కరే వంటి ఉగ్ర సంస్థలకు ఫండింగ్ చేస్తున్నందుకు తగిన శిక్ష పడేలా భారత్ ప్రయత్నిస్తోంది. పాక్ ను తిరిగి గ్రే లిస్ట్ లోకి చేర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. అదే జరిగితే పాక్ కు ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం అందదు. ఈ జాబితాలో కొన్నేళ్ల పాటు ఉన్న తర్వాత పాక్ 2022లో బయటపడింది. నాడు మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్ ను అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలను చూపించి ఊరట పొందింది. పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీయడానికి పాక్ టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ కు సహకరించిందన్న ఆధారాలను ప్రపంచం ముందు ఇండియా ఉంచనుంది. ఇప్పటికే బుర్కినా ఫాసో, హైతీ, కెన్యా, నైజీరియా, సిరియా, యెమెన్, మొజాంబిక్ లాంటి 25 దేశాలు గ్రే లిస్ట్ లో ఉన్నాయి. వాటి సరసన చేరనుంది పాకిస్తాన్. 18 నుంచి 2021 పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ చాలా కష్టపడేది, చాలా కష్టాలు ఉండేవి. ఆ బిడ్డ మెల్లిగా అన్ని వాళ్ళు అనుకూలంగా చేసి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఏంటంటే ఆ లిస్టులో FATF లిస్టులో ఉంటే అప్పులు ఎవరు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, బయట కంపెనీలు వచ్చి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. తర్వాత ఇంటర్నేషనల్గా ఏ సంస్థలు అయితే డబ్బు పెట్టాలా వద్దా, మూడీస్ అనే సంస్థ దాంట్లో వద్దని చెప్తారు. సో మళ్ళీ ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ ఆ గ్రే లిస్ట్లోకి తీసుకొస్తే, సో ఇది ఒక మంచి ప్రయత్నం. ఇన్వాల్సినది ఒప్పందాన్ని ఎలా సస్పెండ్ చేశామో, పాకిస్తాన్కి ఎలాంటి షాక్ వచ్చిందో, ఇది కనుక సీరియస్గా కన్సిడర్ చేస్తే ఈ టాస్క్ ఫోర్స్లో కనుక పాకిస్తాన్ తీసుకొచ్చి గ్రే లిస్ట్లో పెడితే
చాలా పెద్ద సెట్ బ్యాక్. అది కరెక్ట్ ప్రయత్నం భారతదేశం చేస్తుంది. యుద్ధం అంటే ఊరికనే సైన్యాలు పంపించడం కాదు, అసలైన యుద్ధం ఈ మోడర్న్ రోజుల్లో ఇలాంటి యాక్టివిటీ చేయటం భారతదేశానికి లాభం, భారతదేశానికి చాలా పెద్ద సెట్ బ్యాక్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలు వెనక్కి తగ్గాలని, సైనిక ప్రయోగం సమస్యకు పరిష్కారం కాబోదని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.